నరేష్ గారు మీరు ఇస్తున్న టాపిక్ ఏమిటి? లవ్. లవ్ అని అంటే లవ్ ప్రేమ, సాంగ్స్ పాడాలా? ప్రేమ అనే పదం ఉన్న పాటలు ఎన్నుంటే అని పాడుకుంటూ వస్తూ ఉండాలి. ప్రేమ అనే పదం వచ్చేలాగా మధ్యలో ఎక్కడైనా స్టార్టింగ్ లో ఎక్కడైనా మీ ఇష్టం. బట్ ప్రేమ అనే పదం వచ్చేంత వరకు మీరు పాడి వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది అవినాష్. ప్రేమానే పరీక్ష రాసి వేచి వెళ్ళిపో. ఉన్న విద్యార్థిని భాస్కర్. ప్రేమిస్తున్నా హరి. నేను ప్రేమించానను మాట కలనైనా కరిగే నన్ను ప్రేమించాలను మాట నేస్తం Fast గా. కలకాలం ప్రేమ ప్రేమ ఓ ప్రేమ, ప్రేమంటే ప్రేమంటే ఏమిటంటే నిన్ను ప్రేమించినా అంటే ఏమిటంటే నేను ప్రేమించి ప్రేమ 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 అవినాష్ ఫైవ్. ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? అయిపోయింది. అదిగా ఇన్వెస్టర్స్ అవుటా కాదా? అవుట్ అవుట్ అవినాష్ అవుట్ కాబట్టి 6 6 6 6 6 జల్ 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 ఆపోజిట్ టీం వాళ్ళకి వచ్చిన నంబర్ 6. ఇంకో రౌండ్ కూడా ఉంది. అన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పనిష్మెంట్ ఇవ్వండి. కషాయం. మందనుకున్నా అవరాది అవినాష్ ఫస్ట్ గ్లాస్ నీది, సెకండ్ ది ఫస్ట్ ది నోర్మో. ఇక్కడ 2 కాళ్ళు రాజు. అరే కళ్ళు మూసుకొని తాగే అవినాష్. ఇప్పుడు పాడు, ప్రేమ అని పాడుతూ పాడు. ప్రేమ. చైర్మన్ గారు నాకు పాటలతో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. సో ఇంకో పదం ఇస్తాను, ఆ పాటలే పాడాలి. సో Okay. మల్లె పూలు మల్లె. కానీ నాకెందుకో మల్లెపూలు అని అన్న వెంటనే ఫస్ట్ నరేష్ గారు మీరు ఒక పాట పాడితే వినాలని. మల్లె తీగ వంటిది మగువ జీవితం, అల్లిన పందిరి ఉంటే అల్లుకుపోయేను. Fantastic. Yes, it will start with Bhaskar. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో పందిరి ఓలే చెల్లమ్మ. హరి. మల్లె తీగరో మనసే లాగుతోంది రో. మనసే లాగుతోంది రోయ్. మల్లెపూలు గొల్లు మన్న ఈ కప్పులోన. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, సద్దాం. మల్లె పూలవాన జల్లుల్లోన కురిసే ఆనందాన. అవినాష్. మల్లెల వాన మల్లెల వాన. భాస్కర్. మళ్ళీ మళ్ళీ ఇది రాని అయిపోయింది అది. రోజు. డైస్ తీసుకోండి, వేయండి. అరే. అక్కడ వేయండి. ముందే ముందే ముందే. 1 5 6 1 1 ప్లస్ ప్లస్ 2 3 ఆరు 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 ఆరు. 2 2 రెండు 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 రెండు. అబ్బో అబ్బో 2 లాగింది. ఇట్రారా. టీం ఎప్పుడు మార్చినావు రాను? టీం ఎప్పుడు మార్చినావు? నేనే ఇస్తున్నాను. దీంతో ఫస్ట్ వాడిని కొట్టు. అక్క ఓడిపోయింది నేను. 2 సార్లు. నా జడ్జిమెంట్ ఉంటా కదా సార్. ఇటా Sorry. నీ షీట్ నీ ఈశాన్య వైపు తిప్పు. డోంట్ డిలే. అబ్బాయి కొంచెం సౌండ్ వినపడలేదమ్మా. ఒక నిమిషం అటు తిరుగు. శ్రీముఖి ఆ, పనిష్మెంట్ ఇవ్వాల్సింది వాళ్ళు. ఆ. వాళ్ళు ఇవ్వకుండా నీడు ఇచ్చాడు కాబట్టి సద్దాంకి మళ్ళీ భాస్కర్ ఇచ్చేస్తాడు, లెవెల్ అయిపోతుంది. సౌండ్ వాళ్ళకు కూడా వినిపించాలి. కానీ మార్కులు వేసేవాళ్ళు వాళ్ళు. ఇంకొకటి 2 సార్ అప్ప తిమ్మిరి ఎక్కింది. అంతకంటే సౌండ్ రాదమ్మా అక్కడ. అంతే
నెక్స్ట్ టాపిక్ ఏంటి చైర్మన్ గారు? సేమ్ వన్ మోర్ వర్డ్, లాస్ట్ వర్డ్, కన్ను. కన్ను. కన్ను అనే పదం వచ్చేలాగా పాటలు పాడాలి. అవినాష్, ఇట్ స్టార్ట్స్ విత్ యూ. కన్నుల బాసలు తెలియవులే, కన్నులతో చూసేది గురువా. చెప్పురా రేయ్. నేను రా. కన్ను కన్ను ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. నీ కళ్ళలోన కాటుక నా గుండెలోన అమ్మ పాడిన కళ్ళల్లో నీ రూపమే, ఇన్వెస్టర్స్ కోసం ఇంకో 2 లైన్లు. కళ్ళల్లోని కన్నుల్లోని కన్నుల్లోని రూపమే, గుండెల్లోని ధ్యాసమే, సద్దాం. కన్నులలో గిలిలో వెన్నెల వెరిచింది. ఓకే అవినాష్. కళ్ళు కాటుక కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండెకు. కన్ను పెట్టారో కన్ను కొట్టారో. భాస్కర్, కన్ను. కన్న ప్రేమ బంధమే 9 నెలలు మోసే కన్నానే. ఆయన చెప్పింది ఈ కన్ను, నువ్వు చెప్పింది ఈ కన్ను. ఓకే, పనిష్మెంట్. అరే కన్నుల గురించి పాడమంటే కన్నాల గురించి పాడుతున్నారు. వి హావ్ క్లియర్ విన్నర్. ఆ టీం గెలిచేసింది. ప్లీజ్ కమ్. పనిష్మెంట్ డిసైడ్ చేసే టైం. 6 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 ప్లస్ 1 ప్లస్ 1 6 6 6 6 6 6 6 6 6 ఇప్పుడు పనిష్మెంట్ లో ఫైనల్ కి వచ్చిన ట్విస్ట్. 2 పడేదాన్ని 6 చేశాడు అవినాష్. 2 4 ఓకే, ఇంకా మిగిలిపోయింది కొరడానే కాబట్టి మా అనిల్ గారు చెప్పినట్టు 2 పడినందుకు 2 దెబ్బలు భాస్కర్ కి అయితే 4 యాడ్ చేసినందుకు మీరు 2 అవినాష్ కి. తీసుకుంటే అక్కడ 4 వచ్చు. దా 5 కొట్టు పడతా 6 కొడతా. అబ్బా, ఇది perfect. నీ పొట్టమంది 4. సార్ పాత పగలు చాలా ఉన్నాయి సార్. పవిత్ర గారికి పెద్ద ఫ్యాన్స్ అని చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చెప్తాను వెళ్ళు. ఓకే, స్టాక్స్ కమ్ బ్యాక్ క్విక్లీ. ఇంతటితో రౌండ్ నెంబర్ 2 పూర్తయిపోయింది. మరి నరేష్ గారు, హౌ డిడ్ యూ ఎంజాయ్ దిస్ రౌండ్? ఏ రౌండ్ గా రౌండే, నో డౌట్. అండ్ చైర్మన్ గారు పనిష్మెంట్స్ డిసిషన్స్ కూడా నాకు చాలా నచ్చాయి. మొత్తానికి సౌండ్ మాత్రం దీపావళి టపాకాయల పేలినాయి మొత్తం. కామెడీ ఇండెక్స్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో చూసే టైం వచ్చేసింది. కెన్ వీ హ్యావ్ ద కామెడీ ఇండెక్స్ ఫర్ రౌండ్ 2?